సో జిమ్ చేసే వాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుందా? జిమ్ చేసే వాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అనేది గమనిస్తూ ఉంటాము. సో ఏదైనా ఎక్కువ చేస్తే మంచిది కాదు. సో జిమ్ చేస్తే ప్రతి ఒక్కరిలో ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండదు. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్ చాలా ఎక్కువ చేయడం, మోర్ దెన్ 1.5 hours 2 hours కన్నా ఎక్కువ చేయడం, ప్రొఫెషనల్స్ వెయిట్ లిఫ్టింగ్ బాగా చేసుకోవడం, వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే డైటింగ్ చేసినప్పుడు ఖర్చు పెట్టే ఎనర్జీ ఎక్కువ, తినేది తక్కువ. సో క్యాలరీ డెఫిసిట్, ఎనర్జీ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. ఆ డెఫిసిట్ చాలా ఎక్కువ అవ్వడము, సో బాడీ అనేది ఒక స్టార్వేషన్ లాంటి స్టేజ్కి వెళ్ళిపోవడం. సో ఏం చేస్తుంది బాడీ అంటే బడ్జెటింగ్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఇప్పుడు ఉన్న ఎనర్జీ తక్కువ, సో దేనికి ఎక్కువ అవసరం, లైక్ బ్రెయిన్ కి, హార్ట్ కి ఇవి ఎక్కువ అవసరం కదా. సో ఆ బాడీ పార్ట్స్ కి ఆ ఎనర్జీని సప్లై చేస్తుంది. అండం విడుదల అవసరమైన ఓవరీకి, టెస్టిస్ కి తక్కువ అనేది సప్లై చేస్తుంది. సో దాని వల్ల కూడా అండం విడుదల అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ క్యాలరీ డెఫిసిట్, ఎనర్జీ డెఫిసిట్ బాగా ఎక్కువ ఉన్నా మంచిది కాదు. అలాగే ఫ్యాట్, బాగా ఎక్సర్సైజ్ చేసి బాడీలో ఉన్న ఫ్యాట్ ఆడవాళ్ళలో మినిమం 18% అనేది బాడీ ఫ్యాట్ ఉండాలి. ఎందుకు అంటే ఫ్యాట్ లోనే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సింథసిస్ అవుతుంది. సో అక్కడ ఏర్పడే హార్మోన్ 18% కన్నా తక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. సో కరెక్ట్ పీరియడ్స్ రాకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవెన్చువల్లీ దాని వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతుంది. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడంతో ఇంకొక ప్రమాదం ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటది. సో స్ట్రెస్ హార్మోన్, కార్టిసోల్ ఇట్లాంటివి రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఓవ్యులేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అండం విడుదల కాకుండా చూసుకుంటుంది.